పత్రిక ఆయన స్పష్టంగా రాశారు 18 ఆదర్శ సూత్రాలు. ఎవరైతే గొప్పవాళ్ళు కావాలనుకుంటారో వాళ్ళు ఈ 18 సూత్రాలు, ఆయన ఇచ్చినటువంటి 18 సూత్రాలు పాటించాలని చెప్పి, అందులో 14 సూత్రం ఎంత స్పష్టంగా చెప్పారు. విగ్రహారాధన వద్దు, సత్యారాధనే చేయాలి. మరి సత్యంలో దైవాన్ని చూడలేకపోతున్నారు. సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అసత్యమే దైవం అనుకుంటున్నారు లోకంలో. అది బుద్ధుడు చెప్పింది. ఇటువంటి మూర్ఖుడు సత్యసారం ఎరగలేడు అన్నాడు. ఎప్పటికీ భగవంతుని తెలుసుకోలేడు. చాలా మంది చెప్తూ ఉంటారు, మేము ధ్యానము చేస్తున్నామండి, పూజ చేస్తున్నామండి. దాని అర్థం ఏంటి? ధ్యానము చేస్తున్నారు, పూజ చేస్తున్నారు. వీడికి సత్యం తెలియదనేగా, దేవుడు ఎవరో అర్థం కాలేదనేగా. ఆత్మే దేవుడు అని చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కావట్లా. దైవాన్ని ఆశ్రయిస్తే నీకు దైవ లక్షణాలు వస్తాయి. సత్యాన్ని ఆశ్రయిస్తే నువ్వు సత్యసంధుడు అవుతావు. అంతేగాని అసత్యాన్ని ఆశ్రయిస్తే ఏమీ ప్రయోజనం ఉండదు, ఉపయోగం లేదు. నీకు తృప్తి వస్తుంది కానీ ముక్తి రాదు. ఎంత స్పష్టంగా చెప్పాడు. విగ్రహారాధన దీని మీద మనం 120 ఎపిసోడ్లు చెప్పుకున్నాం. గొప్ప గొప్ప వాళ్ళు చెప్పిన సందేశాలన్నీ మనం ఉటంకిస్తూ చెప్పినటువంటి ఎపిసోడ్లు అవి. వేదాలు గొప్పవి అంటారు, ఉపనిషత్తులు గొప్పవి అంటారు, భగవద్గీత గొప్పది అంటారు, పురాణాలు గొప్పవి అంటారు. దాన్ని ఒప్పుకుంటారు. మరి అందులోనే చెప్పబడింది కదా, సత్యమే దైవం, ఆత్మే సత్యం. ఇవన్నీ కూడా ఇది అర్థమైన వాడు సత్యమైన ఆత్మను పట్టుకుంటాడు. ఆ మార్గమే పత్రి గారు మనకి ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస, ధ్యానం. చక్కగా ధ్యానం చేస్తాడు, ఎన్నో లాభాలు పొందుతాడు.